హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నైట్ నైట్ ఈ పిల్ల రోడ్లు పట్టుకొని తిరుగుతుంది అనుకుంటున్నారా? కాదండి, మా ఏలూరు వెళ్ళాను. మా అన్నయ్యలతో సరదాగా జాతర అంటే ఊర్లో కుంభం అది వేస్తారు. మొత్తం సిటీ అంతా ఒకేసారి జరుగుతుందండి జాతర. పెద్ద మహాకుంభం అయితే వేశారు. చూడ్డానికైతే వెళ్తున్నాము. నేనైతే ఫస్ట్ జస్ట్ షార్ట్ లాగా స్టార్ట్ చేశాను, కానీ తీగ తీగ అది వ్లాగ్ అయిపోయింది అనమాట. మేమైతే అక్కడ ఎంట్రన్స్కి వెళ్ళేటప్పటికి లైటింగ్స్తో పోలీసులు అడావిడి మామూలుగా లేదండి, బీభత్సంగా ఉంది. లైటింగ్స్ అయితే చాలా బాగా పెట్టారు ఎంట్రన్స్లో. ఇంకా అలా ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ వెళ్ళింది అయితే మేము మా ఊర్లో పవర్పేట అండి. పవర్పేట అంటారు. పవర్పేట అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే ఫస్ట్ వెళ్ళిపోయాము. దర్శనానికనే వెళ్ళాము. బ్లాగ్ అయితే చేద్దాం అనుకోలేదు. మా ఊర్లో విశేషాలు మీకు కూడా షేర్ చేసుకుందామని చెప్పి అట్లా బ్లాగ్ అయిపోయిందండి. చూసేయండి. ఇంకా అలా వెళ్ళంగానే అక్కడ అమ్మవారివి అవి పెట్టారు. ఏమో అంటారు, నాకు పెద్దగా ఐడియా లేదు. ఎంట్రన్స్లో విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ పక్కన అమ్మవారిని అయితే పెట్టారు. ఆ రోజైతే పూజ చేసి మహాకుంభం అయితే ఊరంతా తెచ్చి వేశారండి. చూడండి, కుంభం అయితే చూస్తే మీకు అర్థమైపోద్ది. మొత్తం ఊరంతా జాతర అయితే చాలా బాగా చేసుకుంటారండి. ఒక ఏరియా కాదండి, మొత్తం అన్ని ఏరియాలు కలిపి అనమాట. స్టార్టింగ్ మీకు ఇన్స్టాగ్రామ్లో ఏలూరులో కొర్లబండి జాతర అంటే కొడితే మీకు కూడా ఐడియా వచ్చేద్ది. ఇక్కడైతే ముగ్గు అమ్మవారి వేసి పూజ అయితే చేశారనమాట. కలశాలు అవన్నీ పెట్టి అంత బాగా చేశారు. చూడండి, ముగ్గు అయితే చాలా బాగుంది. అమ్మవారిని ముగ్గులో చాలా బాగా తీర్చిదిద్దారు. ఇంకా తర్వాత పైన కుంభము అమ్మవారిని బాగా అలంకరించారనమాట. మెయిన్ అమ్మవార్లు అయితే ఆదిలక్ష్మి అమ్మ, గంగానమ్మ, పోతురాజు బాబు అనమాట. ఇదేనండి అసలైన మెయిన్ అట్రాక్షన్ మా ఊరికి. కొర్లబండి పక్కన మా అన్నయ్యలు వదిన హాయ్ చెప్తున్నారనమాట, వీడియో తీస్తున్నానని. వాళ్ళు ఆల్రెడీ చూసి వచ్చారని చెప్పి నేను టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాను. ఇక్కడైతే పోతురాజు బాబు దగ్గర పసుపు కుంకుమ అవన్నీ వేసి పూజలు అయితే చేశారు. ఇంకా తర్వాత మెయిన్ అమ్మవారు దగ్గర కూడా లోపల పసుపు కుంకాలతో పూజలు అయితే చేసి చీర సారె అన్నీ పెట్టుకున్నారనమాట. ఈ ఊరేగింపు దగ్గర దగ్గర 3 months నుంచి స్టార్ట్ అయిందండి. ఈ 3 monthsలో అమ్మవారికి ఒక్కో ఏరియా నుంచి సారె ఇంకా రకరకాలవన్నీ చాలా బాగా జరిగినాయి. నాకు పెద్దగా తెలియదు. ఇది ఎప్పుడో నా చిన్నప్పుడు నేను చూడడం ఆఫ్టర్ లాంగ్ ఎగో అండి. నా చిన్నప్పుడు చేశారు ఈ ఊరేగింపు. అంటే అసలు ఎంత ఎగ్జైట్మెంట్గా ఉండేవాళ్ళం కొర్లబండి ఊరేగింపు అంటే. ఫైనల్లీ మేము అక్కడైతే దర్శనము, ఆ కొర్లబండి నైవేద్యం అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చాం. అక్కడైతే అమ్మవారి గాజులు అయితే ఇచ్చారు మాకు కూడా. ఇంకా ఫస్ట్ దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాము. కొర్లబండిలో చూసారా, మా వృత్తికి సంబంధించిన రాట్నం కూడా పెట్టారండి పక్కన, అదే చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి తూర్పు మీదకి వెళ్తున్నామండి చూడడానికి. ఇంకా బండ్ల మీద ఇంకా అన్నయ్యలు, మేము, వదిన, మా బుడ్డోడు, మా మేనగోళ్ళు, అల్లుడు అందరూ 4 బండ్లు అయితే. మన హైదరాబాద్కి బుద్ధ విగ్రహం ఎంత ఫేమస్, మా ఏలూరు కూడా బుద్ధుడి పార్కు బుద్ధ విగ్రహం అంటే అంతే ఫేమస్. మా ఊరి సత్యనారాయణ థియేటర్ అండి. నేను కూడా ఆఫ్టర్ లాంగ్ టైం చూడడం, మీకు కూడా చూపిద్దామని చెప్పి సినిమాకి తెగ వెళ్ళిపోయేవాళ్ళండి. మా పెద్దన్నయ్య నేను అంటే చాలు మా అన్నయ్య సైకిల్ వేసుకొని ఎక్కించుకొని సినిమాకి తీసుకెళ్ళిపోయేవాడు. ఇది వచ్చేసి తూర్పు చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కూడా లైటింగ్స్ అయితే ఫుల్ అట్రాక్షన్గా చాలా బాగా పెట్టారండి. అసలు మొత్తం మా ఏలూరు అంతా ఈ జాతరతో దద్దరెళ్ళిపోతుంది, కలకల్లాడిపోతుందండి. చూశారు కదా, ఎంట్రన్స్లో అయితే లైటింగ్ అయితే ఎంత బాగా పెట్టారో. క్యూ లైన్స్ కూడా కర్రలు కట్టేశారండి, అంత ఫ్లోటింగ్ ఉంది జనాలు. అసలు ఆఫ్టర్నూన్ అయితే మేము వెళ్ళలేకపోయాం. ఈవినింగ్ అయితే చూద్దాము, కనీసం కుంభం అయినా చూసి వద్దామని చెప్పి వెళ్ళాము. ఇక్కడైతే అమ్మవారిని చూడలేకపోయాం, కానీ కుంభం అయితే చూసాము. ఇక్కడ చూడండి ఎంత ఫ్లోటింగ్, ఎంత జనం ఉన్నారో. అసలు వెళ్ళడానికైతే పిల్లల్ని తీసుకొని కష్టమైపోయింది. ఇంకా అట్లాగే చూసుకొని లోపలికైతే వెళ్ళాం. ఇక్కడ కూడా చూసారా, చూడండి ఎంత పెద్ద కుంభం, మహా నైవేద్యం అమ్మవారికి అయితే వేశారో. అమ్మవారికి కూడా లోపల నైవేద్యం పెట్టి లైన్ అయితే ఆఫ్ చేశారు. ఇంకా లోపల అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే అవ్వలేదండి వెళ్ళడానికి. ఇక్కడ డెకరేషన్ కూడా ఎంత బాగా చేశారు చూడండి, లైటింగ్స్, శారీస్తో చాలా అట్రాక్షన్గా పెట్టారు. అసలు నేను ఎప్పుడో నా చిన్నప్పుడు చూసానండి. ఇక్కడ కూడా కొర్లబండి పక్కన చూసారా, అది గుడి తీసే పక్కన పెట్టి డెకరేషన్ చేస్తున్నారు అనమాట. అసలు మెయిన్ ఊరేగింపుకే అట్రాక్షన్ కొర్లబండి అండి. మన ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఏలూరు జాతర అని కొడితే అసలు మీకే ఐడియా వచ్చేద్ది. దాని గురించి విశిష్టత గురించి చాలా బాగా చెప్తున్నారు. ఇంకా నా వంతు కూడా, నా తరపున కూడా మీకు చూపిద్దామని చెప్పి నేను కూడా చిన్న వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. చీరలతో అంతా ఎంత బాగా డెకరేట్ చేశారో. ఫైనల్లీ అక్కడ కూడా అమ్మవారి దర్శనం అయితే అవ్వలేదు, కానీ మహాకుంభాన్ని అయితే చూసి వచ్చేసామన్నమాట. ఇంకా తర్వాత దక్షిణ పీది వెళ్దామని చెప్పి వెళ్ళాము. దక్షిణ పీది వెళ్ళేటప్పటికి అక్కడ కూడా లైటింగ్ అంతా బాగా చేశారు, కానీ
ఇది దర్శనం ఇది కాదండి, సారీ ఇది పడమటి, ఇది గంగాడ అమ్మవారి గుడి. ఇది అమ్మవారికి పూజ చేసిందైతే వేరే దగ్గర అనమాట, అటు పక్కన ఆపోజిట్లో. అక్కడ కూడా చాలా బాగా చేశారండి. మొత్తం మా ఊరు తూర్పు ఇది, పడమరి ఇది, పవర్పేట, తంగిలిమూడి. రేపు జరగబోయే ఊరేగింపు కూడా పడమటిలో చాలా బాగా చేస్తారండి. ఇది పడమటి, ఇది గుడి దగ్గర అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. మా అన్నయ్య, వదిన, పిల్లలు మేమంతా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడైతే కుంభం వచ్చేసి 1వ తారీఖు అయితే వేస్తారనమాట. ఇక్కడ కుంభం వేయలేదు, దర్శనానికి వెళ్ళి. ఇది 2వ తారీఖు ఊరేగింపు అనమాట. ఇది షూట్ చేసి కూడా నాకు 1 వీక్ అయ్యిందనమాట. ఈ జాతర విశేషాలు కూడా అతను రికార్డ్ చేసుకున్న వీడియో కూడా నేను షార్ట్ పెట్టాను. ఈ వీడియో కింద షార్ట్ లింక్ ఇస్తాను, చూసేయండి. అమ్మవారిని చూడండి ఇక్కడ ఎంత బాగా తీర్చిదిద్దారో. బొమ్మను అయితే చాలా బాగా పెట్టారు. మేము కూడా ఇక్కడ కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారనమాట. ఇంకా అలాగే చిన్నగా చూసుకొని పిల్లల్ని తీసుకొని చూపిద్దామని చెప్పి ఆ మహాలక్ష్మి అమ్మవారిని, గంగానమ్మని, పోతరాజు బాబుని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడైతే అమ్మవారు చూడండి ఎంత అందంగా బాగున్నారో. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు ఈ ఊరేగింపు చూశానండి. 12 ఏళ్ళకి ఒకసారి, 7 ఏళ్ళకి ఒకసారి అట్లా చేసేవాళ్ళు. సంవత్సరంలో 2 సార్లు చేసినట్టు రోజులు కూడా ఉన్నాయంట. గుడి చైర్మన్ అన్న అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఈ వీడియో గురించి. ఈ ఈ బిట్ తర్వాత వచ్చింది అనమాట. ఆ అన్న మాటలో మీరు కూడా తెలుసుకోండి. అమ్మవారిని చూడండి, బెల్లపు బూందీ మీద అమ్మవారి విగ్రహం అవన్నీ చేశారు, చాలా బాగా చేశారు లైటింగ్ పెట్టి. ఇక్కడైతే పోతరాజు బాబుని అయితే పెట్టారండి అఖండం పెట్టి. ఈ ఊరేగింపు చాలా విశిష్టమైందండి. కొర్రల బండి అంటే ఆ బండిలో ఒక పంబలతను కూర్చొని పందులు, కోడులు, నైవేద్యాలు అన్నీ కట్టి ఆ ఊరేగింపు అంతా ఊరేగిస్తారండి. అసలు ఊరేగింపు చూడడానికి మనకు 2 కళ్ళు సారవు. ఇది వచ్చేసి, ఈ బ్లాగ్ వచ్చేసి మహా నైవేద్యం గురించి. దీని తర్వాత ఊరేగింపుది కూడా ఇంకో వీడియో సెకండ్ది యాడ్ చేస్తాను, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కింద. తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. మా ఊరు ఏలూరు గంగానమ్మ జాతర. ఈయన ఒక పంతులు గారండి. ఈయన కూడా అక్కడ పూజకు సంబంధించి అవన్నీ చేస్తారంట. ఇంకా అతని దగ్గర కూడా వీడియో, ఫోటో ఒకటి తీసుకొని అయితే వచ్చేసాము పంతులు గారి దగ్గర. ఆ తర్వాత చెప్పాను కదండి, చైర్మన్ గారు ఈయనేనండి. ఈయనే ఊరేగింపు జాతర గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా బాగా చెప్పారు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి జాతర ఎలా జరిగిద్ది ఏంటి అని చెప్తే ఆయన చెప్పారండి. ఆయన మాటల్లో అయితే జాతర గురించి అయితే తెలుసుకుంటాము. చూడండి, ఏం చెప్పాలమ్మా అని అడుగుతున్నాను నన్ను అయితే. మన జాతర గురించి మన ఆడియన్స్ కూడా చెప్పండి, తెలుసుకుంటారు. మన ఏలూరు విశిష్టత వాళ్ళకు కూడా తెలుస్తుందని చెప్పారు. దాని తర్వాత సంవత్సరాలు రికార్డు చేశారు, కానీ రికార్డ్ కాగితం పరంగా రికార్డ్ చేశారు. ఏలూరు నడుపుతుంది మనకి. ఇక్కడ ఎందుకు పెడతామంటే పూర్వం ఏంటంటే అమ్మవారిని వచ్చినప్పుడు ఈ పుష్ప ఆడబెట్టి అమ్మవారిని పొలంలో తీసుకుని ఇక్కడ నగోటి మీద ఇలాగా పాటలు మేడలు వేసి ఈ మేడలో అమ్మాయిలు పెట్టి జంతువులన్నీ చేయించడం జరిగేది. అవి చేయించినాక ఊరంతా స్వచ్ఛంగా ఉంటుందని ఈ అమ్మవారి అలాగే అమ్మవారి జరగడం వల్ల ఈ అమ్మవారి ఇది మనం 7 years ఒకసారి చేస్తాం. ఈ రోజు 2 సంవత్సరాలు ఒకసారి, సంవత్సరంలో 2 సార్లు చేసి 12 సంవత్సరాలు సంవత్సరం 2 సార్లు ఏంటంటే ఆర్థికంగా కొంచెం ఇద్దం బట్టి దీనికి 7 సంవత్సరాలు చేయాలి. దగ్గర 7 జాతర 7 సంవత్సరాలు జరుగుతుంది. అది మన కొబ్బరి వచ్చి రేపు 31వ తారీఖు తీసుకొస్తాం. 1వ తారీఖు ఆదివారం, శనివారం రోజు కొలబట్టి ఆదివారం 1వ తారీఖు మహాభారం జరుగుతుంది. 1వ తారీఖు అమ్మవారి సాగరం అనేది నిర్వహిస్తుంది. 1వ తారీఖు దాదాపుగా 1 లక్షలు 2వ తారీఖు 5 లక్షలు పైన సాగినంపై కట్టారు. మనకు కూడా కళాకారులు చూసారు కదండి, ఆ అన్న ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో. ఫైనల్లీ అక్కడ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసుకొని వేరే దగ్గరికి అయితే చూసాం. మొత్తం 5 చోట్ల అయితే చూడడానికి అయితే వెళ్ళాం అనమాట. ఆ అన్న అయితే జాతర విశిష్టత గురించి చాలా బాగా చెప్పారు. ఇది వచ్చేసి దక్షిణపు వీధి చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు దక్షిణ వీధి వెళ్దాం అనుకున్నాం, కానీ లైటింగ్ అవి చూసాం, కానీ దగ్గరికి వెళ్ళలేకపోయామండి. కుంభం ఎత్తేస్తున్నారు, హారతి ఇచ్చేసారు, క్లోజ్ అయిపోయింది, చూడడం అవ్వలేదు. మా ఊర్లో జరిగే జాతర చాలా ముఖ్యమైనదండి. మెయిన్ థింగ్ కొర్ల బండి అనమాట, అసలు అదే మెయిన్ అనమాట.
ఇది ఇంకో దగ్గర అనమాట. ఇది దక్షిణ పీఠ తూర్పు నాకు పెద్దగా నేను ఏలూరులోనే పుట్టి పెరిగాను కానీ ఈ ఏరియాస్ అన్నీ అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయి నేను సరిగ్గా చెప్పలేకపోతున్నా. మా అన్నయ్యలు అయితే వివరంగా చెప్పారు కానీ నాకు అంత ఐడియా లేదు. ఇది ఒక దగ్గర అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా అయితే కుంభం అయితే వేశారనమాట. డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో. ఇది ఆల్రెడీ ఊరేగింపు అయిపోయింది అనమాట. ఇది ఊరేగింపు ముందు రోజు కుంభము నైవేద్యం అని చేశారు. ఇక్కడ కూడా బొట్లు అవి పెట్టి బెత్తంతో మనకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలని చెప్పి పంతులు గారు అయితే ఇలా మాకు మందలు ఇచ్చారు. ఇగో ఇక్కడండి అతను మా తమ్ముడికి తెలిసిన స్వామి అనమాట. పలకరిస్తున్నారు. ఇక్కడ మా పిల్లలందరికీ బొట్లు అవి పెట్టి బెత్తంతో అయితే ఆశీర్వచనం అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా దర్శనం అయితే చూసుకొని మేము కుంభం అయితే చూసాం అనమాట. అసలు కుంభాలేంటి ఆ జనాలేంటి అసలు వాళ్ళని చూడడానికి 2 కళ్ళు చాలలేదు, అంత బాగుంది అనమాట. మహా నైవేద్యం అయితే అమ్మవారికి చాలా బాగా సమర్పించారు. అమ్మవారు వెళ్ళేటప్పుడైతే నేను వెళ్ళను, చాలా బాగా చేస్తున్నారు పూజలు అని ఇక్కడే ఉండిపోయారు. అలా కదలలేదనమాట బండి. అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని ఇయర్స్లో నేను కూడా పాల్గొనడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మా అన్నయ్యలు అక్కడ చూస్తున్నారు. ఫైనల్లీ ఈ దర్శనం కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పటికీ 3 అయితే అయినాయండి, ఇంకో 2 ఉన్నాయి. తర్వాత వేరే దగ్గరికి అయితే వెళ్ళి ఇక్కడ కూడా చూడండి తంగిలముడి ఇది. ఇక్కడ కూడా లైటింగ్ అయితే అసలు ఎక్సలెంట్గా పెట్టారు. చాలా బాగుంది. లైటింగ్ అయితే సూపర్గా పెట్టారండి. ఇక్కడ కూడా చూసాము చూడండి లైటింగ్ అది చాలా బాగుంది. నా వాయిస్ ఇగ్నోర్ చేయండి, కొంచెం కోల్డ్ చేసింది. మనకి ఏరియా మారితే కంపల్సరీగా కోల్డ్ కాఫ్ కంపల్సరీ కదండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. మా ఏలూరు జాతర గురించి విశేషాలు మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి. లైటింగ్స్ అయితే చూడండి ఎంత బాగా పెట్టారు. ఇక్కడేనండి చెప్పానుగా, ఇక్కడికి వెళ్ళేటప్పటికి క్లోజ్ చేస్తారు. దేవుని దర్శనం అయితే సరిగ్గా చేసుకోలేదు. ఎక్కడో ఒక దగ్గర అయితే మేము ఇది వేరే దగ్గర అనమాట. ఏరియాస్ నాకు చెప్పారు కానీ అన్నయ్య వాళ్ళు అంత పెద్ద ఐడియా లేదు. ఇక్కడ కూడా క్లోజ్ చేశారు. ఏదో కొంచెం ఆ లైటింగ్ వెళ్తులో జస్ట్ దర్శనం అయితే చేసుకోవడానికి ఉంది. ఇంకా వెంటనే గబగబా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని అయితే వచ్చేసాము. ఆ లైటింగ్లో కూడా అమ్మవారు చూడండి ఎంత దగదగా మెరిసిపోతున్నారు. అమ్మవారి పాదాలు అయితే పెట్టారండి అక్కడ. కుంకుమ అవన్నీ బొట్టు మా వదిన పిల్లలకి మాకు పెడుతుంది అనమాట. ఇక్కడేనండి స్టార్టింగ్ 3 నెలల క్రితం ముడుపు అయితే కట్టారనమాట. వేప చెట్టుకి ముడుపు కట్టి జాతర అయితే స్టార్ట్ చేస్తారు. మొత్తం 3 మంత్స్ నుంచి జరుగుతుంది. సక్సెస్ఫుల్గా అక్కడ కూడా అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఊరేగింపు